ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు. వైఫ్ కానీ, హస్బెండ్ కానీ మతం మార్చుకుంటే విడాకులు తీసుకోవచ్చా మేడం? 100% తీసుకోవచ్చు. ఎందుకంటే సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏం చెప్తుంది అంటే దానికి కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. ఓకే. ఆ గ్రౌండ్స్ బేసిస్ చేసుకొని మీరు విడాకులు తీసుకోవచ్చు. క్రుయాలిటీ అవన్నీ ఉన్నాయి కదా, డెసర్షను లేకపోతే అందులో ఒక మెయిన్ గ్రౌండ్ ఏంటో తెలుసా? మతం మార్పిడి. ఓకే. సో ఎవరైనా సరే పెళ్లి చేసుకున్నప్పుడు ఏ మతం అయితే ఉందో ఆ తర్వాత అంటే హిందూ నుంచి పెళ్ళైన తర్వాత కనుక అగెయిన్స్ట్గా అంటే వైఫ్కి అగెయిన్స్ట్ హస్బెండ్ కానీ, హస్బెండ్ అగెయిన్స్ట్ వైఫ్ కానీ మతం అనేది మార్చుకుంటే అంటే హిందూ నుంచి ముస్లింకో, హిందూ నుంచి క్రిస్టియన్ కనుక మారితే అది ఒక గ్రౌండ్ టు డివోర్స్, విడాకులు అనేది తీసుకోవచ్చు. సో రీసెంట్గా నా దగ్గరికి ఇట్లాంటిది ఒక కేసు వచ్చింది. ఏంటంటే అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు దాదాపు 6-7 ఏళ్ళు అయింది. ఓకే, 6-7 ఇయర్స్ తర్వాత హస్బెండ్ దొరకబట్టిండు. ఎందుకో సడన్గా ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఎంత డోర్ కొట్టినా తీయట్లా. అట్లా రోజు రిపీటెడ్గా అవుతుంది ఒక టైంకి. సరే ఎందుకు డోర్ కొడుతుంటే ఎందుకు తీయట్లేదు అని చెప్పేసి ఒకసారి వెళ్ళి అనుకోకుండా ఆ విండో కిటికీ నుంచి చూస్తే ఆమె కింద కూర్చొని నమాజ్ చేసుకుంటారు. ఓకే, అంటే అన్నీ తీసేసి ఇలా కట్టేసుకొని నమాజ్ చేసుకో. అది చూసి ఫొటోస్ తీసి అతనికి నచ్చలేదు. ఎందుకంటే అతను హిందూ. సో వైఫ్ ముస్లింలా కన్వర్ట్ అవ్వడం అది కూడా చోరీ చుప్కే దొంగతనంగా నమాజ్లో అయినా చేస్తుంది. ఆ ఫోటోలు తీసుకెళ్లి కోర్టులో వేస్తే మతం మార్చుకున్న బేసిస్ మీద ఈ ప్రూవ్ ఇంకా కాలేదు, కోర్టు ఇంకా కూడా నడుస్తుంది, కేసు అనేది ఇంకా నడుస్తుంది. కానీ అది బేసిస్ చేసుకొని కోర్టులో డివోర్స్కి మాత్రం ఫైల్ చేశాం. ఓకే. సో ఇట్లాంటిది ఒకటి మద్రాస్ హైకోర్టులో కూడా రీసెంట్గా ఒక కేసు ఫైల్ అయింది. ఏమైందంటే వాళ్ళ పెళ్ళి 1977లో అయింది. పెళ్ళి వేసుకున్న రోజు నుండి గొడవలే. అతను వచ్చేసి హస్బెండ్ వచ్చేసి ఆర్మీలో ఉంటాడు. ఈవిడేంటంటే అతని మీద అనుమానాలు, లేని అనుమానాలు, వీళ్ళతోని ఉంది వాళ్ళతోని అని చెప్పేసి ఈమె ఊరుకోకుండా ఏం చేసిందంటే వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ కూడా లెటర్స్ రాసింది. ఇట్లా నా హస్బెండ్ సరిగ్గా లేడు, ఇట్లా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నాడంటే 7 years అతనికి శిక్ష పడింది. ఓకే. సో ఇవన్నీ బేసిస్ చేసుకుని అతను ఏం చేశాడంటే డివోర్స్ ఫైల్ చేశాడు. ఎందుకంటే అఫైర్స్ నిజంగా లేవు, ఉంటే వేరు, లేకుండా ఉన్నాయి అని చెప్పేసి వేస్తుంది అని చెప్పేసి. పైగా ఆమె క్రిస్టియానిటీకి మారింది, మంగళసూత్రం అవన్నీ తీసేసింది. సో మంగళసూత్రం తీసేసి అన్ని తీసేసి పక్క పెట్టినందుకు మతం అనేది మార్చుకున్నట్టు అయిపోయిందని చెప్పేసి కోర్టు హస్బెండ్కి డిగ్రీ అనేది గ్రాంట్ చేసింది, డివోర్స్ విడాకులు అనేది గ్రాంట్ చేసింది. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఇందులో. ఆ మంగళసూత్రం చేసేసి క్రిస్టియన్ లాగా మారడం ఫస్ట్ పాయింట్. రెండోది అఫైర్స్ లేకుండా ఏం లేకపోయినా కూడా అఫైర్స్ ఉన్నాయి అని చెప్పింది. అవన్నీ చెప్పింది కానీ ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేకపోయింది, ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా ఇవ్వలేకపోయింది. సో అది అబద్ధం అన్నట్టే కోర్టులో. ఆబ్వియస్లీ ఎవిడెన్స్ లేకపోతే అది అబద్ధం అన్నట్టే. థర్డ్ పాయింట్ వచ్చేసరికి హైయర్ అఫీషియల్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన అనేది కూడా ఒప్పుకుంది కోర్టులో. ఓకే. సో ఇవన్నీ తనని తాను ఒప్పుకుంది, ఎవిడెన్స్ అనేది పెట్టలేకపోయింది. కంప్లీట్గా ఎవిడెన్స్ అంతా కూడా వైఫ్ అగేన్స్ట్గా ఉంది. సో హస్బెండ్కి డివోర్స్ అనేది గ్రాంట్ చేసింది మద్రాస్ హైకోర్టు. సో ఎవరైనా సరే ఇట్లా మతం మార్చుకున్నారు అంటే మాత్రం ఇది ఒక గ్రౌండ్. హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మతం అనేది మార్చుకుంటే అది ఒక గ్రౌండ్ ఫర్ విడాకులు. సో ఎవరైనా సరే ఇట్లాంటిది ఏమైనా ఫేస్ చేస్తే ఈ కేసు అనేది రెఫరెన్స్ తీసుకొని మీరు కేసు అనేది వేసుకోవచ్చు. సో మతం మార్చుకోవద్దు. పెళ్ళైనప్పుడు చాలా మంది అంటారు ఏంటి మాకు రైట్ టు ఫ్రీడమ్ లేదా? మేము ఎట్టైనా రైట్ టు రిలీజియన్ ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మనకి ఒక రైట్ ఇచ్చింది, ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు ఏంటి? రైట్ టు ఫ్రీడమ్. అందులో రైట్ టు రిలీజియన్ ఇవన్నీ ఉంటాయి. నా మతానికి నేను మార్చుకుంటాను, నా ఇష్టం కదా అంటే నువ్వు నీ ఇష్టం, నువ్వు ఏ మతం కన్నా మారు, కంప్లీట్లీ నీ ఇష్టం, నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. కానీ నీ హస్బెండ్కి ఒక మెంటల్ హరాస్మెంట్, మెంటల్గా టార్చర్ పెట్టే హక్కు మాత్రం నీకు లేదు. ఎందుకంటే ఎవరైతే చాలామందికి సెంటిమెంట్స్, ఇప్పుడు మన ఇండియాలో ఉండే మెయిన్ థింగ్ ఏం తెలుసా? మతం, దేవుడి మీద నమ్మకం. దాంతో అఫ్కోర్స్ పొలిటీషియన్స్ అందరూ మనం ఒక ఆట ఆడుకుంటున్నారు, అది వేరే సంగతి. బట్ మతము ఇలాంటివన్నీ కూడా మనకు ఉండే సెంటిమెంట్, అది బేసిక్ సెంటిమెంట్. సో మనం పొద్దున్న లేస్తే ఏం చేస్తాం? పూజలు చేస్తాం, లేకపోతే నమాజులు చేస్తారు, లేకపోతే క్రిస్టియన్స్ వెళ్ళి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. ఎవరి బిలీఫ్లు వాళ్ళవి, ఎవరిని మనం తక్కువ చేయట్లేదు ఇక్కడ. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఫెయిత్ వాళ్ళకి. దాన్ని నువ్వు ఇన్సల్ట్ చేసే విధంగా ఈ మతం కాకుండా వేరే మతం మార్చుకుంటా అంటే ఎవరికి నచ్చదు. ఎందుకంటే పొద్దున్న లేసి దీపం ముట్టిస్తే తప్ప స్టార్ట్ కానీ వాళ్ళు ఉన్నారు, డే స్టార్ట్ కానీ మనుషులు ఉన్నారు. అలాంటి వాళ్ళ ఇంట్లో వేరే మతాలు వస్తున్నాయంటే ఒప్పుకోరు. అదే ఇండైరెక్ట్లీ మెంటల్గా హరాస్ చేస్తున్నట్టే వాళ్ళు. సో ఆ రైట్ టు ఫ్రీడమ్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇది మాత్రం గ్రౌండ్. ఇది ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే సరిపోతుంది.